ఇక బాసరా ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య. సీనియర్ వేధింపులే కారణమని అనుమానం. పోలీసులతో కుటుంబ సభ్యుల వాగ్వాదం. క్యాంపస్ ముట్టడి చేపట్టిన ఏబీవీపీ ఉద్రిక్తం. కర్రలతో దాడి చేసిన వర్సిటీ సెక్యూరిటీ. పలువురు కార్యకర్తల గాయాలు. నిన్న ఏం జరిగిందంటే వేధింపులు బంద్ చేయరు రబ్బాయి. ఏంది అసలు యాక్చువల్గా వేధింపులు ఏంది రబ్బాయి? ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు వెల్కమ్ పార్టీ అంటే ఎట్లుండాలి? వెల్కమ్ పార్టీ పరిచయం వేదిక ఉండాలి. ఒకరొకరు పరిచయం చేసుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏం కథ, మీ నేపథ్యం ఏంది, ఏం చదువుకుంటున్నారు, ఈ నిజంగా ఇప్పుడు ఓడ అయితే నిజంగా ఇటువంటి కథలు నగరాలు చేసిన అనుకో, ఆ నగరాలు చేసిన తొక్కి నార తీయాలి వాడిని. ఎందుకంటే అసలు పిల్లలు చదువుకోవడానికి పోతే వాడు సీనియర్లు పిన్నీర్లు ఇదేంద్రబాయ్ ఇంకా ర్యాగింగ్ లేంది. ర్యాగింగ్ చేసే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు గట్టి చర్యలు తీసుకోండి వాళ్ళపైన. తర్వాత ఇప్పుడు కళాశాల యాజమాన్యాలు ఉంటాయి కదా, ఎందుకంటే మెడికల్ కాలేజీలలో కొన్ని చోట్ల ఇవి జరుగుతున్నాయంట. ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఒకవేళ మీ నుంచి కాకపోతే చెప్పండి, మాకు మా టీంకి ఫోన్ చేయండి, తిన్మన్మల టీంకి ఫోన్ చేయండి. 100% వాళ్ళ పని మన సంగతి చూద్దాం. ఎందుకంటే చట్ట ప్రకారం కూడా చూద్దాం. తల్లిదండ్రులు పంపించేది చదువుకుంటందుకురా బాబు, పిల్లల్ని వేధించి చంపడానికి కాదు. పిచ్చి పిచ్చి నగరాలు చేసిన అనుకో ఒక్కొక్కరు తోలు తీసుడే. అదే ఇదే బాసర ఐఐటీలో నిన్న జరిగిన ఇష్యూ. తల్లిదండ్రులు క్యాంపస్ కి వెళ్లి లోపే ఆ పాప డెడ్ బాడీ మొత్తం మార్చిలో ఉంది, మార్చురీలోకి పెట్టేసిండ్రు. ఎందుకు నా బిడ్డను నిజంగా నా బిడ్డ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కాదు, నా బిడ్డను ఎవరో హత్య చేసిండ్లని తల్లి ఏకంగా ఎస్ఐ కాలర్ పట్టుకున్న పరిస్థితి. విజువల్స్ కూడా ఉన్నాయి, చూపిస్తా బాగోదు. ఇట్లా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అట్లా? బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి రెగ్యులర్ గా ఆత్మహత్యలు ఏం జరుగుతుందో అర్థమైతలేదు. 100% దీనిపైన విచారణ జరపాలి. ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే పిల్లలరే ఆడికి పోయిన తర్వాత ఇప్పుడు కనీసం ఇప్పుడు ఇంటికాడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు వారి పిల్లగాడు మరి ఉండడా పిల్ల ఉంటుందా ఏందో పరిస్థితి తెలియనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతే కష్టమవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన క్లియర్గా విచారణ జరపాలి. ఈ విషయమనే కాదు, చాలా సంఘటనలు జరిగినాయి, చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపైన జరపాలి. ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలలో చనిపోతున్నటువంటి పిల్లలకు సంబంధించి కూడా దానిపైన కూడా విచారణ జరపాలి. ఎందుకంటే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చేసింది, అక్కడ పక్కన మంత్రులు ఉన్నాడు, మేము ఉన్నాం, మంచిగా ఉంటాం, కలిసి ఉంటాం, ఇదంతా మాకు ఇప్పుడు కమిషన్ వస్తుంది, పోయినవాడు కమిషన్ తీసుకుంటూ మేము కూడా కమిషన్ తీసుకుంటాం అంటే ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే పిల్లలకు అందరి మొత్తం కూడా అసలు యాక్చువల్గా పేద విద్యార్థులకు కనీసం చదువుకునేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అరాచకాలు సృష్టిస్తున్నారు ప్రైవేట్ విద్యా సంస్థలు. దాంతోపాటు ఇక్కడ బాసరలో రెగ్యులర్గా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టట్లేదు? అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరు? తర్వాత వీళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు? వాడు ఎవడన్నా ఏ కాలేజీలు అయినా కానీ, ఇక్కడ ఏది ఇంజనీరింగ్ కాలేజీలు కానీ లేకపోతే ఇక్కడ మెడికల్ కాలేజీలు కానీ ఎవడైనా ఈ ర్యాగింగ్ బీకింగ్ అని అంటే వాళ్ళు తొక్కు నార తీయరు వాడిని, లేకపోతే వాళ్ళు పట్టుకోలేరు. లేకపోతే పోలీస్ అధికారులు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. కమిషనర్లు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టండి. ఎందుకంటే పిల్లలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకు తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలి. అరే ఇట్లా పిల్లగాడు పోయిందంటే ఇక ఉన్నాడా, వాడు వస్తాడా రాడా కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటే ఎట్లా? క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.